ఒకరిద్దరు కాదు, అరడజను మందికి పైగానే పోటీ పడ్డారు. ఎవరికి వారు ఎన్నో లెక్కలేసుకున్నారు. తెలంగాణ బీజేపీలో చాన్నాళ్లుగా నడుస్తున్న సస్పెన్స్కి అధిష్టానం తెరదించేసింది. తెలంగాణ బీజేపీకి కొత్త బాస్ వచ్చేశారు. మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నేత రామచంద్రరావుకి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది హైకమాండ్. పోటీ పడ్డ మిగిలిన నేతల్ని కాదని అనూహ్య నిర్ణయం తీసుకుంది అధిష్టానం. తిరిగి రామచంద్రరావుకి కలిసి వచ్చిన అంశాలేంటి, లాయర్ సాబ్ ముందున్న సవాళ్లేంటి? తెలంగాణ బీజేపీకి కొత్త సారథి రామచంద్రరావుకు రాష్ట్ర పార్టీ పగ్గాలు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిసి వచ్చిందా? బీసీ నినాదం వేళ ఓసీ రాగం. ఎందరో కీలక నేతల పేర్లు, మరెందరో ఉద్దండుల సిఫార్సులు, అవన్నీ లెక్కకు రాలేదు. ఏ లాబియింగులు పనిచేయలేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. ఆర్ఎస్ఎస్ తో పాటు కొందరు సీనియర్ నేతలు ఆయన పేరును బలంగా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడంతో పాటు పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలను కొత్త అధ్యక్షుని ఎంపికలో పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ఆదేశాలతో రామచంద్రరావు ఒక్కరికే నామినేషన్ వేసే అవకాశం దక్కడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ యొక్క బాధ్యత నాకు అధిష్టానం ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదే కాకుండా ఇది ఒక పెద్ద బాధ్యత కూడా. నా ముందు ఉన్నటువంటి ఒక కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. రేపు రాబోయేటటువంటి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో తీసుకువచ్చే దిశలో పనిచేసేటటువంటి ఒక వాతావరణ నిర్మాణం కావాలి. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ ప్రత్యేకంగా భావిస్తున్నారు. వారు టీఆర్ఎస్ని, అదే బీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూశారు. బీజేపీకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఆ ఒక పరిస్థితిని బీజేపీ మలుకొని బీజేపీ అధికార దిశలో పార్టీని తీసుకుపోవడానికి కలిసిమెలిసి కలెక్టివ్ లీడర్షిప్తోని, సమగ్ర నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోయి తెలంగాణలో అధికారం రావాలని చెప్పేసి కూడా పూర్తి ప్రయత్నము నా వంతు నేను చేస్తానని చెప్పేసి కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అవకాశం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రామచంద్రరావు. ఇంత పెద్ద బాధ్యతను తనకు అప్పగించినందుకు హైకమాండ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఆయన. తన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలు చూసి విసిగిపోయిన ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చే దిశగా పార్టీలోని నేతలందరినీ కలుపుకొని పనిచేస్తానని చెప్పారు రామచంద్రరావు. అయితే ఆర్ఎస్ఎస్ హార్డ్ కోర్ కార్యకర్తగా పేరున్న రామచంద్రరావు అడ్వకేట్ గాను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 1985లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టిన ఆయన ఇండియన్ బార్ కౌన్సిల్ మెంబర్ గా కొనసాగుతున్నారు. మొదటి నుంచి బీజేపీకి విధేయతగా ఉంటూ వస్తున్నారు రామచందర్. 2015 నుంచి 2021 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు. అయితే తదుపరి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ కోసం బలంగా పనిచేస్తున్నారు రామచందర్. ఆయన తెలంగాణ బీజేపీ సభ్యత్వ డ్రైవ్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ జోష్ ఇప్పుడు మామూలుగా లేదు. 8 మంది శాసనసభ్యులు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలతో బలంగా తయారైన బీజేపీలో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం విపరీతమైన పోటీ కనిపించింది. ఎంపీలో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు బలంగా వినిపించాయి. అయితే రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలి అన్న విషయమై తీవ్ర కసరత్తు చేసిన అగ్రనేతలు ఫైనల్ గా రామచంద్రరావు వైపే మొగ్గు చూపారు. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి ఉండడం ఆయనకు బాగా కలిసొచ్చినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలోని గ్రూపు రాజకీయం కూడా ఆయనకు ప్లస్ అయినట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీలో అటు కిషన్ రెడ్డి, ఇటు బండి సంజయ్, మరోవైపు ఈటల, ఇంకోవైపు ధర్మపురి అరవింద్, కె లక్ష్మణ్ల పేరుతో గ్రూపులు మొదలైనట్టుగా చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి పదవి కట్టబెట్టాలన్న విషయంలో మల్లగుల్లాలు పడిన హైకమాండ్ అన్ని గ్రూపులతోనూ సఖ్యతతో ఉండే రామచంద్రరావును ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీలో అందరితోనూ కలిసి ఉంటారు అనే పేరు రామచంద్రరావుకు బాగా కలిసొచ్చింది. దీంతో ఆయన నాయకత్వానికే హైకమాండ్ పెద్దలు ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. కీలక నాయకులంతా పోటీ పడిన వేళ అనూహ్యంగా రామచంద్రరావుకు ఛాన్స్ దక్కింది. మరి పదవి ఆశించి భంగపడ్డ అగ్రనేతలు ఇప్పుడు రామచంద్రరావుకు సహకరిస్తారా అన్నదే సస్పెన్స్. అందులోనూ తెలంగాణ బీజేపీకి ఇప్పుడు కీలక సమయం. అటు బీఆర్ఎస్ కు గానీ, ఇటు కాంగ్రెస్ కు గానీ ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ధీటుగా తయారైంది కమలదళం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో తెలియని జోష్ కనిపిస్తోంది.
ఇక అధికారం దక్కించుకోవడమే తరువాయి అన్నట్టుగా ముందుకు సాగుతోంది బీజేపీ. అయితే ఇలాంటి సందర్భంలో రామచంద్రరావు ఎంపిక కరెక్టేనా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రామచంద్రరావు నియామకానికి రాష్ట్ర పార్టీలో మెజారిటీ వర్గం ఓకే చెప్పిన తర్వాతనే హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే పార్టీ అధ్యక్షుడిగా అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా అందరం కలిసి పనిచేస్తున్నామని చెప్తున్నారు నేతలు. పార్టీ తరఫున అధ్యక్షులుగా ఎవరు నామినేషన్ చేసినా పార్టీ డెసిషన్కి పూర్తిగా కట్టుబడి ఉన్నాము. రానున్న కాలంలో పార్టీని పూర్తిగా బలపరిచే పని చేస్తాము. ఎవరేమనుకున్నా బండి సంజయ్ వచ్చాక తెలంగాణ బీజేపీలో ఊహించని జోష్ వచ్చింది. అంతేకాదు 2019 నుంచి 2023 మధ్య పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. అధికారం మనదే అన్నంతలా కమలదళంలో కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ అనూహ్యంగా 2023 ఎన్నికలకు ముందు ఆయన్ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన హైకమాండ్ కిషన్ రెడ్డికి అప్పగించింది. దీంతో అధికారంలోకి రావాల్సిన పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది అన్న వాదన కాషాయ వర్గాల్లో వినిపించింది. ఆ తర్వాత ఊహించని విధంగా 8 ఎంపీ స్థానాల్లో గెలిచి పట్టు నిలబెట్టుకున్న కాషాయ పార్టీ 2028లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి కిషన్ రెడ్డిని తప్పించి ఇలా రామచంద్రరావుకు పగ్గాలు అప్పగించడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ ప్రక్రియలో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి నామినేషన్ వేయడానికి రాజాసింగ్ రావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే పట్టున్న రామచంద్రరావుకు మిగతా జిల్లాల్లో పట్టు తక్కువ. ఇప్పుడు ఆ హైదరాబాద్ లో ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యతిరేకంగా వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కట్ చేస్తే ఏకంగా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు రాజాసింగ్. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇస్తున్నాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నాను, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీ. ఇలాంటి సవాళ్లను రామచంద్రరావు ఎలా ఎదుర్కొంటారు అన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశం. అసలే తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తలో దారి తలో దిక్కు అన్నట్టుగా భిన్న స్వరాలు వినిపిస్తుంటారు. వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయడం రామచంద్రరావుకు కత్తి మీద సామేనని చెప్పాలి.